మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి క్యూ కడుతున్నారు. భారీగా వస్తున్న భక్తులతో సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కనే ఉన్న గోవిందరాజు, పగడిగిద్దెరాజు గద్దెలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. జాతరకు ఇంకా వారం రోజులున్నా భక్తులు మాత్రం ముందుగానే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అయితే జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ముందుగానే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నామంటున్నారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు, ఆ తట్టుకోవడం ఒకటి ఉంటుంది. ఇంకొక నమ్మకం కూడా ఉంది, మొక్కులు ముందు తీసుకోవచ్చు, తర్వాత దర్శనం అప్పుడు అవి తీసుకోవచ్చు. రెండవది సమ్మక్క సారక్క ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటారు అనే ఒక ప్రగాఢమైన నమ్మకంతోనే చాలా ప్రజలు రావడానికి జరుగుతుంది. భక్తులు విపరీతమైన తాకిడి, కోట్ల జనం ముందు 13, 14, 15 ఏళ్ళలో ఫుల్ రష్ ఉంటారు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ముందస్తుగానే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని దర్శించుకుంటున్నాం. జాతర ఇంకా 13, 14, 15 ఇప్పుడు ఉన్నది కాబట్టి 1 వీక్ ముందే వచ్చినాం. ఎందుకంటే అప్పుడు భక్తులు ఫుల్గా ఉంటారు కాబట్టి మన మొక్కులు సమర్పించుకోలేము కాబట్టి ఇప్పుడే 1 వీక్ ముందే వచ్చి ఇక్కడ జాతరలో మనము అమ్మవారిని దర్శించుకోవాలి అని మేము 1 వీక్ ముందే వచ్చేసామండి. మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నా అధికారులు మాత్రం ఇంకా ఏర్పాట్లను పూర్తి చేయడం లేదు. కనీస వస్తువులను ఏర్పాటు చేయకపోవడంతో జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతరకు సామాన్య భక్తులే కాకుండా పొలిటికల్ లీడర్ల తాకిడి పెరుగుతోంది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో వారం రోజుల ముందే మేడారంలో జాతర సందడి మొదలైంది.